తలంచరు. Some people, whatever their children ask, కొంతమంది అయితే వారి పిల్లలు ఏది అడిగినా, give me a cool drink. నాకు ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. So the father, array, my boy is asking అప్పుడు cool తండ్రి drink. వెంటనే నా కొడుకు కూల్ డ్రింక్ అడుగుతున్నాడు కదా, So you must be very careful, even a little thing. కాబట్టి మీరు చిన్న విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You must be able to teach. మీరు బోధించే వారిగా ఉండాలి. Yeah, why every time ice cream? ఎందుకు ప్రతిసారి ఐస్ క్రీమ్? You are given many times. ఎన్నో మార్లు మీరు ఇస్తూ ఉంటారు. Then you are habituated. దానికి మీరు అలవాటు పడిపోయారు. You are giving money. మీరు డబ్బులు ఇస్తారు, Nana, I want papalo. నాకు పప్పలు కావాలి అనగానే Immediately you give. వెంటనే మీరు ఇస్తారు. Because that fellow will do some nuisance. లేదంటే ఆ అబ్బాయి ఏదో ఒక తొందర చేస్తాడు కనుక. You are not beating that fellow. నీవు ఆ అబ్బాయిని కొట్టట్లేదు. If you don't beat, నీవు కొట్టకపోతే he will become an enemy to you. వాడే నీకు శత్రువుగా తయారవుతాడు. That is the word of God. అది దేవుని వాక్యము. Many people are spoiling their own children. చాలా మంది వారే తమ పిల్లలను నాశనం చేసుకుంటున్నారు. Once a time it is all right, ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు అది, but always, కానీ అన్ని వేళలా so like a leech is sticking to you. జలగవలే వాడిని పట్టుకొనే వేలాడుతూ ఉంటాడు. 15th verse. 15వ వచనము. When he was returned, having received the kingdom, then commanded the servants to be called unto him, to whom he had given the money, that he might know how much every man had gained by trading. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. Do you know you are going to face this question? మరి నీకు తెలుసా నీవు ఈ ప్రశ్నను ఎదుర్కోబోతున్నావు అని? God has given you his wealth to you, దేవుడు ఆయన సంపదను నీకిచ్చారు. and you are accountable. మరి నీవు దానికి లెక్క చెప్పవలసి ఉంటుంది. You say, my father has given me, నీవు అంటావు నా తండ్రి నాకు ఇచ్చారు, or my grandfather has given me, లేదా మా తాతగారు నాకు ఇచ్చారు, my grandmummy has given me. లేదా మా అమ్మమ్మ గారు నాకు ఇచ్చారు. But why? కానీ ఎందుకు? This is my grandmummy's money. ఇది మా అమ్మమ్మ గారి మనీ, I can use as I pleased. నా ఇష్టానుసారంగా నేను వాడొచ్చు. No. అలా ఎంత మాత్రం కాదు. Many people after conversion, even though some other people gives them money, they use it for God. మరి చాలా మంది మారు మనసు పొందిన తర్వాత ఎవరో వారికి ఇచ్చిన ధనమును సైతము దేవుని పని కొరకు వెచ్చిస్తూ ఉంటారు. I was leading a student. నేను ఒక విద్యార్థిని మారు మనసులోనికి నడిపిస్తూ ఉన్నాను. He was in the college at Secunderabad. అతడు సికింద్రాబాద్లో ఒక కాలేజ్లో చదివేవాడు. So he has to change 2 buses. అతడు 2 బస్సులు మారాలి. So what he used to do, మరి ఏం చేస్తూ ఉండేవాడు? while going to the college, కాలేజీకి వెళ్తున్నప్పుడు he was going bus, అతడు బస్ ఎక్కి వెళ్ళేవాడు. and evening, మరి సాయంకాలంలో all the way he used to go by walk. ఆ దూరం అంతటా కూడా అతడు కేవలం కాలినడకన వెళ్ళిపోయేవాడు. Why? ఎందుకు? I used to go here and there on God's work. మరి నేను దేవుని పని పైన ఇటు అటు వెళ్ళేవాడను. And this fellow used to come with me. మరి ఈ స్టూడెంట్ కూడా నాతో పాటు వచ్చేవాడు. I asked him, నేను అతన్ని అడిగాను, how is that you are managing to come with me all the way? మరి అన్నిసార్లు నాతో వస్తున్నప్పుడు మరి నీకు ఎలాగా ఆ ధనము లేదా డబ్బు అనేది మేనేజ్ చేసుకోగలుగుతున్నావు అని. Then he told me. అప్పుడు అతను నాకు చెప్పాడు, I was walking and every day walking. నేను ప్రతి దినము కూడా బస్ ఎక్కకుండా నడుస్తూ వస్తున్నాను. One day his uncle had given him money for Christmas dress. ఒక దినము వారి మామ మరి అతనికి క్రిస్మస్ డ్రెస్ కోసం డబ్బులు ఇచ్చారు. So with that money he used to come with me to the Christmas trip. మరి ఆ డబ్బుతో అతడు క్రిస్మస్ కూటాలన్నింటికి కూడా నాతో పాటు వచ్చేవాడు. That is how he was spending his money. ఆ రీతిగా అతడు తన డబ్బును
వాడేవాడు. One day, his uncle and his father caught how he did not buy. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ మామగారికి విషయం తెలిసిపోయింది. వారు అతనికి ఇచ్చినటువంటి డబ్బులతో అతను డ్రెస్ తీసుకోలేదు అని. They gave him nice beatings. మరి మంచి దెబ్బలు అతను తినాల్సి వచ్చింది వారి చేతుల్లో. After receiving those beatings, అంత దెబ్బలు తిన్న తర్వాత కూడా he used to still with beatings and with so much difficulty he used to come. అంత కష్టంతోనే దెబ్బలతోనే అతను నాతో కూటంలోకి వచ్చేసాడు.